షర్మిల రేంజ్ పెరుగుతుందా అన్న జగన్ను మించి జాతీయ స్థాయిలో హైలైట్ కాబోతుందా? అందుకు ఉన్న అవకాశాలేంటి? కాంగ్రెస్ అధిష్టానం సైతం జగన్ను దెబ్బ కొట్టేందుకు షర్మిలకు లిఫ్ట్ ఇవ్వాలని డిసైడ్ అయిపోయిందా? అదే నిజమైతే షర్మిలకు దక్కబోయే ప్రాధాన్యత ఏంటి? షర్మిల రేంజ్ పెరిగితే రాజకీయంగా జగన్ మరింత పడిపోక తప్పదా? రాజకీయాల్లో ఓడలు బళ్ళవడం బళ్ళు ఓడలవడం తెలిసిన విషయాలే. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కోసం కోర్టు మెట్లెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా రాష్ట్రంలో ఉండని జగన్ ఎలా ప్రతిపక్ష నేత హోదాకి అర్హుడన్న చర్చ జరుగుతోంది. జగన్ కంటే షర్మిల బెటర్. ఏపీసీసీ అధ్యక్షురాలిగా జగన్ కంటే షర్మిల బెటర్. ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా ప్రజా సమస్యలపై నినదిస్తోంది. ప్రెస్ మీట్లలో మీడియా సంధించే ప్రశ్నలకు సమాధానమిస్తోందని వైసీపీ శ్రేణుల్లోనే చర్చ జరుగుతుండడం గమనించదగ్గ విషయం. వైఎస్ జగన్ వీకెండ్ రాజకీయాలే చేస్తున్నారు. బెంగళూరు నుంచి తాడేపల్లికి వస్తున్నారు, మళ్లీ బెంగళూరుకి వెళ్లిపోతున్నారు. ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఆయన ఇప్పుడు కేవలం పులివెందుల ఎమ్మెల్యే. మరోపక్క జగన్ కంటే షర్మిల బెటర్ అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల గనక కాంగ్రెస్ అధినాయకత్వాన్ని మెప్పించి రాజ్యసభ పదవో ఇంకో పదవో సంపాదించగలిగితే ఏపీ రాజకీయాల్లో జగన్ కంటే షర్మిల కటౌట్ చాలా పెద్దదవుతుందనేవారు లేకపోలేదు. దీంతో జగన్ కేవలం పులివెందుల ఎమ్మెల్యేగా షర్మిల జాతీయ స్థాయి నేతగా అవతరిస్తారన్నది కాంగ్రెస్ ఆలోచనగా తెలుస్తోంది. అప్పుడు కూటమి పార్టీలోకి ఎంట్రీ లేని వైసీపీ వాళ్లంతా కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని షర్మిల విమర్శిస్తే షర్మిలకి జరిగే డ్యామేజ్ కంటే షర్మిలను వైసీపీ విమర్శిస్తే జగన్మోహన్ రెడ్డికి జరిగే డ్యామేజ్ ఎక్కువవుతోంది. సార్వత్రిక ఎన్నికల వేళ షర్మిల ఇమేజ్ ని వైసీపీ అలాగే పెంచింది, జగన్ ఇమేజ్ ని అలాగే తగ్గించింది కూడా. షర్మిలని లైట్ తీసుకోకుండా ఆమెని వైసీపీ ట్రోల్ చేయడం వైసీపీ పతనానికి జగన్ పతనానికి కారణమన్న చర్చ అంతటా జరుగుతోంది. షర్మిలను జగన్ ప్రసన్నం చేసుకుంటే తప్ప వైసీపీకి మనుగడ ఉండదనే స్థాయికి పరిస్థితులు మారిపోయాయి. అయితే తన సోషల్ మీడియా టీంతో జగన్ షర్మిలను ఎలా తిట్టిస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. షర్మిల కూడా జగన్ మీద రగిలిపోతోంది. ఇండియా కూటమికి ఈసారి బాగానే సీట్లొచ్చాయి. ఇక ఇప్పుడు గనుక షర్మిలకు రాజ్యసభ ఇస్తే తమ పార్టీని భూస్థాపితం చేసిన జగన్ పార్టీని బొందపెట్టేందుకు అవకాశం ఉంటుందని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందట. చూడాలి మరి భవిష్యత్తు రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో అన్నది.